రావణాదినం నా మొగుడు ఎట్లుండ వెంకట్రాయుడు ఎర్రగా నల్ల మేకపోతే ఏంటి రాజు పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడక కాళ్ళు స్తంభాలేంటే చేతులు దూరాలేంటే చెవులు ఇస్త్రాకం తెలుపు గుమ్మడికాయ ఇంత బొచ్చ టెంకాయ ఇంత జుట్టు ఏం నోరు తెరిస్తే పెద్ద బర్రెగొట్టు నోరు తెరిచినట్లే అంత పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడి చదువు అంటే రోజు చదివినామయ్యా చదివి మన పైన అమాసినాడు గవాసులు పైకి పోతుంటే కాళ్ళు పట్టుకొని కింద గుంజుకుంటే పైకి పోతే ఆడు చెప్తే తెలుసు ఇక్కడ వెంకట్రాడి ఎస్ఎల్సి బిఏ పాస్ అయ్యి ఓనామాల్లో ఫెయిల్ అయిపోయాయి. బిఏ చదివి ఓనామాలో రాకుంటే ఉద్యోగమా ఒక్క రోజుకి 3 ఉద్యోగాలు చేస్తుండమయ్యా. కలెక్టర్ పని, తలారు పని, కసునిక పని. జీతం కూడా నెలకు 3,000 పిస్తాలు వస్తుండమయ్యా. అంత జీతం నా మొగుడికి వచ్చేటప్పుడు నేను సన్నమూర్చిందన్న రేణిగలతో చెక్కి తీసుకుంటా ఉంటే రోకల మంటతో పాపిడి తీసుకుంటా ఉంటే ముందర పప్పు కట్టుకుంటా ఉంటే ముచ్చులు గుంతలు పొట్టు పెట్టుకుని ఎడం పక్క సూర్య వంక పెట్టుకొని కుడి పక్క చంద్ర వంక పెట్టుకొని బ్యాగ్ చేతిలో పెట్టుకొని దావెంట పోతుంటే ఏం నన్ను చూసినంత కింది పడేది పైకి లేచేది, కింది పడితే పైకి లేచినామయ్యా. ఏమంటే ఏం పెద్ద దయ్యం వచ్చాను కాదు నా పుట్టుబడి చూసి. నా అందము, నా సందము, నా రూపురేఖలు, నా వయ్యారం, నా మెళ్ళకు, నా తలకు, నా కొడుకు చూసి మూర్చి వచ్చిపోతుంది. ఇంకా నేను ఇట్లున్నప్పుడు నా మొగుడు ఎట్లుండ వెంకట్రాడు ఎర్రగా నల్ల మేకపోతే వెంకట్రాడు రాజు పుట్టుబడి వెంకట్రాడు పుట్టుబడి. అట్లా వెంకట్రాడికి ఇట్లా రత్నమ్మకు పెండ్లి అంటే మా పెండ్లి అట్లా ఇట్లా పెండ్లి కాదమ్మయ్యా. మా పెండ్లి అంటే 1 నాడు 2 నాడు కాదు, 6 నెలల పెండ్లి, 3 నెలలు స్వామణం. ఏం పగలల మెరివిని రయ్యల భోజనం, పగలల మెరివిని రయ్యల భోజనం. బాయిలకి బియ్యం పోసి కొండకి అగ్గి పెట్టినామయ్యా. వంటలు కూడా అట్లా ఇట్లా వంటలు కాదు. 33 పూర్లు కూడాలు, 25 కర్జికాయలు, 66 ఓడిగాలు. మరి గుడలో మేము 10 రూపాయలు ఇస్తాను.